Good morning, students. Today we are going to discuss about system of particles and rotational motion. Okay. First topic. దీన్ని మళ్ళీ 2 టాపిక్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఓకే. అంటే మనకి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కానీ ఇంతకు ముందు టాపిక్స్ లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, ఏ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నా కూడా సింగిల్ పార్టికల్ తో డిస్కస్ చేస్తాం మనకి. ఓకే. ఒక సింగిల్ పార్టికల్ ట్రావెల్ అవుతున్నప్పుడు, ఓకే, ఒక బైక్ ట్రావెల్ అవుతున్నప్పుడు, లేకపోతే ఒక బాల్ త్రో చేసినప్పుడు ఆ బాల్ ఏ మోషన్ లో ట్రావెల్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుంది, దాని గురించి డిస్కస్ చేసాం. అంతే తప్ప నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అనలైజ్ చేయలేదు. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ మోర్ పార్టికల్స్ అప్పుడు బాడీ ఎలా ట్రావెల్ అవుతుంది మనకి, దాని గురించి మనం అనలైజ్ చేయలేదు ఎప్పుడు మనకి. ఓకే, ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు, అన్ని పార్టికల్స్ సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతే ప్రాబ్లం లేదు. ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మనం దాని గురించి అనలైజ్ చేయలేదు అనమాట. అంటే మనకి సపోజ్ ఒక రింగ్ తీసుకున్నాం అనుకోండి, రింగ్ ఇలా త్రో చేసినప్పుడు, ఏదన్నా జస్ట్ రింగ్ ఇలా త్రో చేసినప్పుడు ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్, దాంట్లో డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి, అన్ని ఒకటేలాగా మూవ్ అవ్వవు మనకి. ఓకే, అటువంటి కేసెస్ లో మనకి, ఓకే, ఆ కేసెస్ లో మనం అనలైజ్ చేస్తాం మనకి. అంటే ఆ పార్టికల్స్ అలా మూవ్ అవుతున్నప్పుడు అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఓన్లీ ట్రాన్స్లేషన్ అనేది చెప్పలేం, రొటేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట మనకి. సపోజ్ ఇలా త్రో చేసాం అనుకో ప్రాబ్లం లేదు, ఓకే, ట్రాన్స్లేషన్. అదే ఇలా త్రో చేసాం అనుకో మనకి బాడీ రొటేట్ అవుతుంది, పైకి మూవ్ అవుతుంది, రెండు జరుగుతున్నాయి మనకి. ఓకే, అంటే మనకి 2 కేసెస్ జరుగుతున్నప్పుడు, ఓన్లీ సింగిల్ కేసే కాదు. ఓకే, ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్ రెండు జరుగుతున్నప్పుడు మనకి వాటిని అనలైజ్ చేయడానికి ఇంకొన్ని న్యూ కాన్సెప్ట్స్ డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, ఆల్రెడీ ఇంతకు ముందు స్టడీ చేసిన కాకుండా అటువంటి కాన్సెప్ట్స్ కాస్త ఇంకొన్ని రొటేషన్ లో డిఫైన్ చేస్తాం మనకి. ఇంతకు ముందు ఉన్న టాపిక్స్ ని కాస్త రొటేషన్ లో, అవి ట్రాన్స్లేషన్ లో డిఫైన్ చేసాం. ఓకే, అక్కడ ఫోర్స్, యాక్సలరేషన్, వెలాసిటీ అవన్నీ డిఫైన్ చేసాం, అవే రొటేషన్స్ లో కూడా డిఫైన్ చేస్తాం అనమాట మనకి. ఓకే, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నప్పుడు, ఓకే, ఆ ఓవరాల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి స్టడీ చేయాలి మనకి. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, వెన్ దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, దాని గురించి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అంటే సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవి డిస్కస్ చేస్తాం మనకి జనరల్ గా. సెంటర్ ఆఫ్ మాస్, ఓకే, సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఓకే, అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక బాడీ మూవ్ చేస్తున్నప్పుడు, ఓకే, ఇది మార్కర్ ఉంది అనుకో, ఇది ఓన్లీ సింగిల్ బాడీ కాదు, స్మాల్ బాడీ కాదు, ఇట్ ఈస్ ఎ బిగ్గర్ బాడీ అండ్ ఎవ్రీ పార్టికల్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ప్రతి పార్టికల్ డిఫరెంట్ గా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా త్రో చేస్తున్నప్పుడు ఒక్కొక్క పార్టికల్ ఇలా సపోజ్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు, ఓకే, ఈ పార్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఈ పార్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, అన్ని పార్టికల్స్ సిమిలర్ గా మూవ్ అవ్వట్లేదు మనకి. ఓకే, ఇక్కడ అన్ని పార్టికల్స్ మనకి సిమిలర్ గా మూవ్ అవ్వ అనమాట. ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో మూవ్ అవుతాయి, డిఫరెంట్ గా మూవ్ అవుతాయి. కానీ వాటిని అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, ఆ ప్యాటర్న్ ఎందుకు కనిపిస్తుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ వల్ల. ఓకే, అంటే ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, కానీ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది కదా, అది మాత్రం ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది మనకి. ఓకే, అలా ఒక ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, అన్ని పార్టికల్స్ డిఫరెంట్ గా మూవ్ అవుతున్నా దాని సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. మనం ఏ డైరెక్షన్ లో అయితే ఫోర్స్ అప్లై చేసామో ఆ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. కానీ మిగతా పార్టికల్స్ అన్ని రొటేట్ అవుతున్నాయి, సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం అలా కంటిన్యూస్ గా సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుద్ది. ఓకే, అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఇనిషియల్ గా మార్కర్ ఈ పొజిషన్ లో ఉంది, నేను ఇలా త్రో చేశాను అనుకో, తర్వాత మార్కర్ ఈ పొజిషన్ లోకి వస్తుంది, ఇంకా అలా ట్రావెల్ అవుతున్నప్పుడు మార్కర్ ఈ పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, అంటే అబ్జర్వ్ చేసాం అనుకో మనకి ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒకటే లైన్ లో ట్రావెల్ అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది, కానీ రిమైనింగ్ పార్టికల్స్ మాత్రం రొటేట్ అవుతున్నాయి. ఓకే, ఈ పార్టికల్ ఈ డైరెక్షన్ లో ఇలా రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, ఈ పార్టికల్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం ఒకటేలా ట్రావెల్ అవుతుంది, కానీ మిగతా పార్టికల్స్ అన్ని డిఫరెంట్ గా ట్రావెల్ అవుతున్నాయి అనమాట. ఓకే, అందుకనే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ డిఫైన్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఓకే, అంటే మనకి రొటేషన్ మోషన్ కి, ట్రాన్స్లేషన్ మోషన్ కి, ఇంతకు ముందు డిస్కస్ చేసిన టాపిక్స్ కి ఈ టాపిక్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఓకే, సపోజ్ మనకి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక బాల్ మూవ్ అవుతున్నప్పుడు
స్ట్రైట్ గా మూవ్ అవుతున్నప్పుడు, ఈ డైరెక్షన్ ఇలా మూవ్ అవుతున్నాం, బాల్ ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు, ఓకే, ప్రతి పార్టికల్ అదే డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది అనుకో, అది ప్రాబ్లం లేదు, ఈజీగా అనలైజ్ చేయొచ్చు. కాకపోతే స్పిన్ చేసినప్పుడు, బాల్ స్పిన్ చేసినప్పుడు ఇలా మూవ్ అవుతూ రొటేట్ కూడా అవుతుంటది. దానికోసం మనం ఈ రొటేషన్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి డిస్కస్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకేనా? అలా డిఫరెంట్ కేసెస్ అన్ని, సపోజ్ మనకి ఇక్కడే అబ్జర్వ్ చేసాం, మార్కర్ మీద ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాం, అన్ని పార్టికల్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి, అన్ని పార్టికల్స్ సేమ్ డైరెక్షన్ లో ఇలా మూవ్ అవుతున్నాయి. ఓకే, కానీ సపోజ్ ఇలా త్రో చేసాం అనుకో, ఇలా మనకి రొటేట్ అవుతూ మూవ్ అవుతుంది, మనకి ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఓకే, అది డిఫరెన్స్ అనమాట. ఒక మనం వెహికల్ తీసుకున్నాం అనుకో, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుద్ది, ప్రాబ్లం లేదు. అదే ఒక స్టిక్ తీసుకొని ఇలా త్రో చేసాం అనుకో, అన్ని పార్టికల్స్ ఒకటేలా మూవ్, ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్కలా మూవ్ అవుతుంది. ఓకే, అక్కడ ఆ డిఫరెన్స్ ని మనం ఐడెంటిఫై చేసి, ఆ సెకండ్ కేసు, ఓకే, ఒక వెహికల్ ఏమో స్ట్రైట్ గా మూవ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, మనం అంటే జనరల్ గా స్ట్రైట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇంజిన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. ఓకే, బ్యాక్ వీల్ అన్ని అదే సేమ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతున్నాయి. ఓకే, అన్ని సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. అంటే మనం బయట నుంచి చూస్తున్నప్పుడు వెహికల్ మొత్తం ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఓకే, అది మనకి మోషన్ స్ట్రైట్ లైన్, ఓన్లీ ట్రాన్స్లేషన్ మోషన్, అక్కడ రొటేషన్ మోషన్ అనేది లేదు, అస్సలు లేదు, రొటేషన్ మోషన్ అస్సలు లేదు మనకి. అదే మనం సపోజ్ ఒక వీల్ ఏదన్నా టైర్ లాంటిది ఏదైనా ఉంది, దాన్ని ఇలా పుష్ చేస్తున్నాం అనుకో, ఆ టైర్ లో ప్రతి పార్టికల్ ఒకటేలా మూవ్ అవ్వదు. ఓకే, కొన్ని పార్టికల్స్ రొటేట్ అవుతున్నాయి, అన్ని పార్టికల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. సెంటర్ ఆఫ్ మాస్ మిడిల్ లో ఉన్న పార్టికల్ స్ట్రైట్ గా వెళ్తుంది, ఇంకా ఏ పార్టికల్ కూడా స్ట్రైట్ గా వెళ్ళదు. ఓకే, అన్ని పార్టికల్స్ అలా పైకి కిందకి ఫ్రంట్ కి అలా మూవ్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్ గా. ఓకే, ఓన్లీ మిడిల్ లో ఉన్న పార్టికల్, సెంటర్ ఆఫ్ మాస్ ఒక్క పార్టికల్ మనకి స్ట్రైట్ గా మూవ్ అవుతుంది, రిమైనింగ్ ఏ పార్టికల్స్ కూడా మనకి ఒక స్ట్రైట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వవు అనమాట మనకి. ఓకే, అలాంటి కేసెస్ స్టడీ చేయడానికి మనం సెంటర్ ఆఫ్ మాస్ ఈ కాన్సెప్ట్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, వెన్ దేర్ ఈజ్ రొటేషనల్ మోషన్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ మనం డిఫైన్ చేయవలసింది ఇంపార్టెంట్. ట్రాన్స్లేషన్ మోషన్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, అన్ని పార్టికల్స్ ఒకటే డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు మనకి ప్రాబ్లం. ఓకే, ఒక మార్కర్ ఈ డైరెక్షన్ లో ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ప్రాబ్లం లేదు, మార్కర్ ఇలా స్ట్రైట్ గా మూవ్ అవుతున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, మార్కర్ ఇలా కంటిన్యూస్ గా రొటేట్ అవుతున్నప్పుడు, ఓకే, అప్పుడు మనకి సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, ఇలా అబ్జర్వ్ చేస్తారు, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఒక్కటే స్ట్రైట్ గా మూవ్ అవుతుంది, రిమైనింగ్ పార్టికల్స్ అన్ని రొటేట్ అవుతున్నాయి. ఇలా మనకు అబ్జర్వ్ చేసినప్పుడు, ఓకే, ఈ పార్టికల్ రొటేట్ అవుతుంది, ఈ పార్టికల్ కూడా రొటేట్ అవుతుంది, ఈ మిడిల్ లో ఉన్న పార్టికల్ స్ట్రైట్ గా మూవ్ అవుతుంది అనమాట. అందుకే ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మొత్తం మనకి సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రొటేషనల్ మోషన్ లో, ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మనకి డిఫరెంట్ కేసెస్ తీసుకున్నప్పుడు, ఒక రింగ్ తీసుకున్నాం అనుకో, ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ ఏ రింగ్, ఓకే, దిస్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇఫ్ యూ కన్సిడర్ ఏ రాడ్, దిస్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, జనరల్ గా సెంటర్ ఆఫ్ మాస్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట మనకి. మాక్సిమం బాడీస్ లో సెంటర్ బిహేవ్స్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ మాస్. అంటే మనకి జనరల్ గా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఫార్ములా ఉంటుంది, అలా క్యాలిక్యులేట్ చేయకుండా కూడా జనరల్ గా డిఫైన్ చేయొచ్చు మనకి. ఓకే, ఒక రింగ్ కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? అట్ ది సెంటర్ ఆఫ్ ది రింగ్. ఇఫ్ యూ కన్సిడర్ ఏ మార్కర్, వేర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్? అట్ ది సెంటర్ ఆఫ్ ది మార్కర్. ఎందుకంటే వెయిట్ అంతా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. ఒక స్క్వేర్ ప్లేట్ తీసుకున్నాం అనుకో సెంటర్ దగ్గర, ఓకే, మనం తింటున్న ప్లేట్ తీసుకున్నాం అనుకో సర్క్యులర్ ప్లేట్, దాని సెంటర్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకే, అలా ఏ బాడీస్ తీసుకున్నా కూడా సెంటర్ దగ్గర, ఒక బాల్ తీసుకున్నాం అనుకోండి, దాని సెంటర్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఓకే, ఏ బాడీ తీసుకున్నా కూడా సెంటర్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది మనకి. ఓకే, అలా మనకి బిగ్గర్ బాడీస్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, సెంటర్ ఆఫ్ మాస్ ఈజీగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, మాసెస్ డిఫరెంట్ గా ఉంటే అంత ఈజీ కాదు, అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకే, జనరల్ గా కొన్ని కేసెస్ లో గెస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే, ఈ కొన్ని కేసెస్ లో మనం సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఎక్కడ ఉందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకే, జనరల్ గా ఫార్ములాస్ తో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మనకి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అంటే మీనింగ్ ఏంటో ఆల్రెడీ ఆ వర్డ్ లోనే మీకు మీనింగ్ అర్థం అవ్వాలి, సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది, మనకి మాస్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్నే సెంటర్ ఆఫ్ మాస్ అని డిఫైన్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ దీన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని ఎందుకు డిఫైన్ చేస్తున్నాం? రైట్ సైడ్ ఎంత మాస్ ఉందో లెఫ్ట్ సైడ్ అదే మాస్ ఉంది, సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి
ఈ సెంటర్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. మనకి మాస్ ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, ద పాయింట్ ఎట్ విచ్ హోల్ మాస్ ఆఫ్ ది బాడీ కాన్సన్ట్రేట్స్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. అలా ఈజీగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇప్పుడు ఈ మార్కర్ తీసుకున్నాం అనుకోండి. ఈ మార్కర్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది. ఎక్కడైతే సెంటర్ ఆఫ్ మాస్ ఉందో ఆ పాయింట్ దగ్గర ఏమైనా మాస్ ఉందా? ఉంది. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కూడా మార్కర్ ఉంది. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కూడా మార్కర్ ఉంది. అదే ఒక రింగ్ తీసుకున్నాం అనుకో, రింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఈ సెంటర్ లో. రింగ్ సెంటర్ లో మనకి ఏమైనా మాస్ ఉందా? లేదు. రింగ్ సెంటర్ లో మనకి మాస్ ఏం లేదు, ఖాళీగా ఉంది మనకి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు బాడీ లోపల ఉండాలని లేదు. ఓకే, బాడీ బయట కూడా ఉండొచ్చు. ఈ కేసులో బాడీ బయట ఉంది. బాడీ బయట అంటే ఆ మీనింగ్ ఏంటంటే రింగ్. ఓకే, ఇది రింగ్ బాడీ. దిస్ ఈస్ ది బాడీ ఆఫ్ ది రింగ్. ఓకే, దిస్ ఈస్ ది బాడీ ఆఫ్ ది రింగ్. ఇది బాడీ ఆఫ్ ది రింగ్. ఓకే, రింగ్ బయట సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. ఇక్కడ రాడ్ లోపల. ఓకే, బాడీ లోపల సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇన్సైడ్ ది బాడీ. హియర్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ అవుట్ సైడ్ ది బాడీ. In the case of ring, center of mass is outside the body. In the case of rod, the center of mass is inside the body. In case of disc, center of mass is inside the body. Center of mass can be outside or inside. ఓకే, మనం స్టంపర్ బాల్ అటువంటిది ఏమైనా తీసుకున్నాం అనుకోండి, టెన్నిస్ బాల్. దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? దాని సెంటర్ లో ఉంటుంది. కానీ దాని సెంటర్ లో మాస్ ఏమి ఉండదు. మాస్ అంతా ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది కదా. సెంటర్ లో మనకి మాస్ ఏం లేదు. మాస్ లేకపోయినా కూడా అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉండొచ్చు మనకి. ఓకే, అర్థమైంది కదా. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర కంపల్సరీ ఏదో ఒక మాస్ ఉండాలన్న రూల్ ఏం లేదు. మాస్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని డిఫైన్ చేస్తున్నాం. ద పాయింట్ ఎట్ విచ్ హోల్ మాస్ ఆఫ్ ది బాడీ కాన్సన్ట్రేట్స్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కి ఫార్ములా డిఫైన్ చేద్దాం. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, if there are multiple bodies, multiple particles, then how we have to calculate the center of mass? X coordinate of center of mass is equal to m1 x1 plus m2 x2 and so on divided by m1 plus m2 and so on. m1 plus m2 and so on. Okay, x coordinate of center of mass. Okay, first mass into position of first mass, second mass into x coordinate of second mass plus third mass into x coordinate of third mass. ఒక ప్రాబ్లం మనం చేస్తే ఒక ఐడియా వస్తుంది. డివైడెడ్ బై ఫస్ట్ మాస్ ప్లస్ సెకండ్ మాస్ ప్లస్ థర్డ్ మాస్ అండ్ సో ఆన్. ఓకే, పొజిషన్ x coordinate of center of mass is equal to m1 x1 plus m2 x2 plus m3 x3 and so on divided by m1 plus m2 plus m3 and so on. YCM is equal to m1 y1 plus m2 y2 and so on divided by m1 plus m2 and so on. ZCM is equal to similar type of formula m1 z1 plus m2 z2 and so on divided by m1 plus m2 and so on. Okay, x coordinate of center of mass, y coordinate of center of mass, z coordinate of center of mass. ఓకే, ఈ 3 ఫార్ములాస్ కూడా రాసుకుందాం. ఓకే, రబ్ చేస్తాను, నోట్ డౌన్ చేస్తాను. ఓకే,
Okay. Now we have to calculate the coordinates of center of mass. 10 kg is at a position of 2, 7. 20 kg is 4, 1. ఈ పొజిషన్ దగ్గర ఉంది. We have to calculate x coordinate and y coordinate. XCM, x coordinate of center of mass. XCM is equal to m1 x1 plus m2 x2 divided by m1 plus m2. m1 x1 plus m2 x2 divided by m1 plus m2. Okay. XCM is equal to first mass and the 10 kgs. 10 into 2 plus 20 into 7. 10 into 2 plus 20 into 4. 20 into 4 divided by 10 plus 20. 10 plus 20. Okay. 10 into 2 plus 20 into 4 divided by 10 plus 20. Okay. Numerator value 20 plus 80, 100 divided by 30. 100 by 30 is equal to 10 by 3. Is equal to 10 by 3. 3.33. Next, YCM, y coordinate of center of mass. YCM is equal to m1 y1 plus m2 y2 divided by m1 plus m2. m1 y1 plus m2 y2 divided by m1 plus m2. Okay, is equal to 10 into 7. First mass into y coordinate of first mass plus 20 into 1 divided by 10 plus 20. Divided by 10 plus 20. Okay. 10 into 7, 70. 70 plus 20 into 1, 90. 70 plus 20, 90. 90 divided by 30. 90 divided by 30 is equal to 3. Okay. X coordinate of center of mass is equal to 10 by 3. Y coordinate of center of mass is equal to 3. Okay. అలా మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 2 పార్టికల్స్ ఇచ్చారు. అలా 3 పార్టికల్స్ ఇస్తే m1 x1 plus m2 x2 plus m3 x3 divided by m1 plus m2 plus m3. m1 y1 plus m2 y2 plus m3 y3 divided by m1 plus m2 plus m3. m1 z1 plus m2 z2 plus m3 z3 divided by m1 plus m2 plus m3. ఓకే, ఎన్ని మాసెస్ ఇచ్చినా కూడా ఇలా సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది 10 by 3, 3. 10 by 3, 3. ఓకే, 10 by 3, 3 అనేది 10 kgకి 20 kgకి మిడిల్లో ఉంటుంది. 20 kgకి దగ్గరగా ఉంటుంది మనకి. ఇట్ విల్ బి క్లోజర్ టు 20 kg. ఓకే, ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. సేమ్ ఆల్రెడీ ఇందులో ఫార్ములాస్ డిస్కస్ చేసింది. ఆ ఫార్ములాస్ ఇచ్చారు. XCM is equal to m1 x1 plus m2 x2 divided by m1 plus m2. ఓకే, ఫస్ట్ మాస్ ఎంత 10 kgs. ఫస్ట్ కోఆర్డినేట్ x కోఆర్డినేట్ ఆఫ్ ఫస్ట్ మాస్ 2. ఓకే, సెకండ్ మాస్ 20 kgs. x కోఆర్డినేట్ ఆఫ్ సెకండ్ మాస్ 4. ఓకే, నెక్స్ట్ ఫార్ములా YCM is equal to m1 y1 plus m2 y2 divided by m1 plus m2. ఓకే, y కోఆర్డినేట్ ఆఫ్ ఫస్ట్ మాస్ 7. Y coordinate of second mass 1. m1 y1 plus m2 y2 divided by m1 plus m2. XCM వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, YCM వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం.
ఓకే, దీస్ ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, 10/3, 3. ఓకే, అవి కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, అది నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, మనకు అదే ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. దానికన్నా ముందు ఫస్ట్ క్వశ్చన్ నోట్ డౌన్ చేసే కన్నా ముందు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటో కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటే రెండు మాసెస్ ఉన్నప్పుడు, ఓకే, 2 మాసెస్ ఉన్నప్పుడు వాటి యొక్క సెంటర్ ఎక్కడ ఉంది. ఓకే, 2 మాసెస్ యొక్క ఆ 2 మాసెస్ యొక్క ఓవరాల్ మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని డిఫైన్ చేస్తాం. ఓకే, అంటే సపోజ్ సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ కాస్త క్లియర్గా అర్థం అవ్వాలంటే సెంటర్ ఆఫ్ మాస్ బిలాంగ్స్ టు మోషన్ ఆఫ్ ది బాడీ. అంటే ఇలా త్రో చేస్తున్నప్పుడు, నేను ఈ మార్కర్ ఇలా త్రో చేస్తున్నప్పుడు ఏ పాయింట్ మనకి స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది? సెంటర్ పాయింట్ ఉందా, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఉంది కదా, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ స్ట్రైట్గా. సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి కాస్త డిఫరెన్స్ అర్థం చేసుకుంటాం. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఉందంట, సెంటర్ ఆఫ్ మాస్ అంటే 2 మాసెస్ ఉన్నాయనుకో, ఈక్వల్ మాసెస్, వాటి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో. జస్ట్ మాసెస్ గురించే కన్సిడర్ చేస్తున్నాం. మనకి వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదు. వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ సెంటర్ ఆఫ్ మాస్, వెయిట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఎంత గ్రావిటీ యాక్ట్ అవుతుందో అదేం ఇంపార్టెంట్ కాదు. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేసరికి మాత్రం గ్రావిటీ కూడా ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ మాస్ అన్నప్పుడు వెయిట్ ఇంపార్టెంట్ కాదు, గ్రావిటీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఇన్ కేస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇలా త్రో చేస్తున్నప్పుడు మనకి ఏ పార్టికల్ అలా స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది? సెంటర్ స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ పార్టికల్ స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది, రిమైనింగ్ పార్టికల్స్ అన్నీ రొటేట్ అవుతున్నాయి. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు మనకి? దిస్ బాడీ ఈజ్ ట్రావెలింగ్ అబౌట్, దిస్ బాడీ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఇలా రొటేట్ అవుతుంది. దిస్ మార్కర్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, దిస్ మార్కర్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఒక బాడీని త్రో చేస్తున్నప్పుడు అది అబౌట్ ఏ పాయింట్ రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది? అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అది సెంటర్ ఆఫ్ మాస్ మీనింగ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మనం ఏ పాయింట్ దగ్గర దాన్ని బ్యాలెన్స్ చేయగలం. నేను ఇక్కడ ఈ మార్కర్ని ఏ పాయింట్ దగ్గర బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను, దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని డిఫైన్ చేస్తాం. ద పాయింట్ ఎట్ విచ్ వీ కెన్ బ్యాలెన్స్. ఇక్కడ మోషన్ ఏం లేదు, బాడీని మనం త్రో చేయట్లేదు. ఈ బాడీ అంతా ఎక్కడ మనకి బ్యాలెన్స్ అవుతుంది? ఓకే, ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? ఎగ్జాక్ట్గా మిడిల్లోనే. ఓకే, అంటే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ కోయిన్సైడ్ అవుతున్నాయి. ఓకే, అలాగని చెప్పి కంపల్సరీ ప్రతి కేసులో కోయిన్సైడ్ అవ్వాలన్న రూల్ లేదు. ఓకే, ఇది చాలా చిన్న బాడీ కాబట్టి కోయిన్సైడ్ అవుతున్నాయి. అదే బిగ్గర్ బాడీస్, ఎర్త్, మూన్, వాటి గురించి మనం అంత స్టడీ చేయం, కూడా డిస్కస్ చేయము. ఓకే, మనకి ఈ టాపిక్లో ఎర్త్, మూన్ వాటి గురించి డిస్కస్ చేయము. ఓన్లీ స్మాలర్ బాడీస్ గురించి డిస్కస్ చేస్తాం. స్మాలర్ బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు కోయిన్సైడ్ అవుతాయి. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది? మిడిల్లో. దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంది? మనం ఎక్కడ బ్యాలెన్స్ చేసాం? మిడిల్లో. అర్థమైందా? సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ ఒకసారి అర్థం చేసుకుంటాం. మనం దాన్ని త్రో చేస్తున్నప్పుడు, అది రొటేట్ అవుతున్నప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు అబౌట్ ఏ పాయింట్ అయితే రొటేట్ అవుతుందో, ఏ పాయింట్ కాన్స్టెంట్గా ఉండే మిగతావన్నీ రొటేట్ అవుతున్నాయి, దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఓకే, అది రొటేట్ అవుతున్నప్పుడు అబౌట్ విచ్ పాయింట్ ద బాడీ ఈజ్ రొటేటింగ్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఎక్కడ దాని వెయిట్ అంతా యాక్ట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని డిఫైన్ చేస్తాం. అంటే ఓకే, దాని వెయిట్ అంతా ఎక్కడ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం దాని సెంటర్ ఆఫ్ రొటేట్ అవుతుందా లేదా అనేది తర్వాత, అసలు దాని వెయిట్ ఎక్కడ బ్యాలెన్స్ చేయగలం దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని డిఫైన్ చేస్తాం. ఓకే.
అర్థం కాదు, అది సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇలా స్టాప్ చేస్తున్నప్పుడు ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర నా హ్యాండ్ పెట్టాను కాబట్టి ఇది బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే బ్యాలెన్స్ అవ్వదు. నేను వేరే పాయింట్ దగ్గర పెడితే అది బ్యాలెన్స్ అవ్వదు, నేను వేరే పాయింట్ దగ్గర పెడితే అది బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఎక్కడ ప్లేస్ చేస్తే వేరే పాయింట్ దగ్గర ఎక్కడ పెట్టినా బ్యాలెన్స్ అవ్వదు, ఓన్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ప్లేస్ చేస్తేనే బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ప్లేస్ చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది, ఇంకే పాయింట్ దగ్గర ప్లేస్ చేసినా బ్యాలెన్స్ అవ్వదు. ఓకే, అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇలా తీసుకున్నాను అనుకో, ఇలా ప్లేస్ ఇక్కడ పట్టుకున్నప్పుడు ఇది పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది కదా, ఈ పొజిషన్ దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది కదా, దాని కింద నేను హ్యాండ్ పెట్టలేదు, నేను వేరే పాయింట్ దగ్గర హ్యాండ్ పెట్టాను, అందుకే అది పడిపోతుంది. ఓకే ఓకే, అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. వెయిట్ అంతా ఎక్కడ యాక్ట్ అవుతుంది? వెయిట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఇక్కడ వెయిట్ యాక్ట్ అవుతుంది, కానీ నేను అక్కడ హ్యాండ్ ప్లేస్ చేయలేదు. అక్కడ హ్యాండ్ ప్లేస్ చేసి ఉంటే ఆగేది, కానీ నేను అక్కడ పట్టుకోవట్లేదు కాబట్టి అది పడిపోతుంది అనమాట. అదే ఓకే, అది సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ అనమాట. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే 5 పాయింట్స్ అండి. ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్ ఓపెన్ చేయండి. సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్, ఓకే, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే ఓకే, it is the point, first point, it is the point at which whole mass of the body is concentrated. మాస్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని డిఫైన్ చేస్తాం. వెయిట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని డిఫైన్ చేస్తాం. మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ మాస్, వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. It depends on acceleration due to gravity. It does not depend on acceleration due to gravity. It depends on acceleration due to gravity. ఇది గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదు, ఇది గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, గ్రావిటీతో సంబంధం లేదు. 2 మాస్లు ఇస్తే వాటి సెంటర్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఇది గ్రావిటీ మీద కంపల్సరీ డిపెండ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మనం ఏం డిఫైన్ చేస్తున్నాం? మోషన్. ఓకే, అంటే ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు, బాడీ రొటేట్ అవుతున్నప్పుడు అబౌట్ ఏ పాయింట్ అది రొటేట్ అవుతుంది, అది మనకి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి డిఫైన్ చేస్తాం అంటే. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఏం డిఫైన్ చేస్తున్నాం? మనకి స్టెబిలిటీ. ఓకే, ఒక బాడీని ఎక్కడ మనం స్టేబుల్గా ఉంచవచ్చు మనకి, దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ద పాయింట్ ఎట్ విచ్ వీ కెన్ స్టెబిలైజ్ ది బాడీ అలా మూవ్ అవ్వకుండా దాన్ని స్టేబుల్గా ఉంచగలుగుతున్నాం. కాబట్టి స్టెబిలిటీ ఎవరు చెప్తున్నారు? సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మనకి స్టెబిలిటీ తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉందో తెలిస్తే దాని నుంచి మనం స్టెబిలైజ్ చేయొచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందో తెలిస్తే దానివల్ల మనం రొటేట్ అవుతుందని చెప్పొచ్చు. ఒక బాడీ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ రొటేట్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ ది బాడీ ఉండొచ్చు, అవుట్ సైడ్ ది బాడీ ఉండొచ్చు, కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు బాడీ నుంచి యాక్ట్ అవుతుంది. కంపల్సరీ ఇట్ విల్ యాక్ట్ ఫ్రమ్ ది బాడీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ అబౌట్ ది బాడీ. నెక్స్ట్, స్మాలర్ బాడీస్కి, for smaller bodies the center of mass coincides with the center of gravity. For bigger bodies like earth, moon, sun, center of mass does not coincide with the center of gravity. Smaller bodies అయితే ప్రాబ్లం లేదు, కానీ బిగ్గర్ బాడీస్కి అయితే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోయిన్సైడ్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. స్మాలర్ బాడీస్కి కంపల్సరీ కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు సేమ్ అని అనిపిస్తుంది, కాకపోతే రెండింటికి 2 డిఫరెంట్ టర్మ్స్, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి మనకి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ అంటే అబౌట్ విచ్ పాయింట్ ఆ బాడీ రొటేట్ అవుతుంది దాని సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ద పాయింట్ అబౌట్ విచ్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ద పాయింట్ అబౌట్ విచ్ వీ కెన్ స్టెబిలైజ్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అలా సెంటర్ ఆఫ్ మాస్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీని డిస్టింగ్విష్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ క్వశ్చన్ అక్కడ నోట్ డౌన్ చేసుకోండి అందరూ, ఫస్ట్ క్వశ్చన్ అక్కడ రాసుకోండి. ఓకే, అదే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ హౌ ఎర్త్ మూన్ సిస్టమ్ రొటేట్స్ అబౌట్ సన్. ఓకే, ఎర్త్ మూన్ సిస్టమ్ అదొక క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, అది కూడా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, అది ఆ థియరీ పార్ట్ చదివితే సరిపోతుంది మెటీరియల్లో. ఓకే,
ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు సన్ ఓన్లీ 2 బాడీసే. నేనేం కన్సిడర్ చేసుకున్నాను, ఓన్లీ 2 బాడీసే ఉన్నాయి, ఎక్కువ బాడీస్ లేవు. సన్ ఎర్త్ 2 బాడీసే ఉన్నాయి. అప్పుడు మనకి ఎలా రొటేట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సన్ ఎర్త్ ఓన్లీ 2 బాడీస్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది మనకి? ఓకే, ఎర్త్ విల్ రొటేట్ అరౌండ్ సన్ ఇన్ సర్క్యులర్ మోషన్. ఈజీగా చెప్పొచ్చు. ఓకే, ఎర్త్ రొటేట్ అవుతుంది, ఎలిప్టికల్ మోషన్ అవ్వచ్చు, సర్క్యులర్ మోషన్ అవ్వచ్చు. సర్క్యులర్ మోషన్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఎందుకు? సింపుల్, ఒకటే బాడీ ఉంది, ఎక్కువ బాడీస్ లేవు. సన్ అనేది సెంటర్, సన్ అనేది ఒక సెపరేట్ బాడీగా కన్సిడర్ చేయకండి. ఇక్కడ ఒక బాడీనే ఉంది. ఏ బాడీ ఉంది? ఎర్త్ ఉంది. కాబట్టి ఎర్త్ రొటేట్ అవుతుంది మనకు, అంతే. ఎర్త్ సన్ చుట్టూ ఇలా రివాల్వ్ అవుతుంది, అంతే సింపుల్గా చెప్పేయచ్చు. కాకపోతే సపోజ్ 2 బాడీస్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఎర్త్ మూన్ 2 బాడీస్ ఉన్నాయి. అంటే ప్రతిసారి ఇలానే పొజిషన్ ఉంటుందని చెప్పిన, వేరే పొజిషన్ దగ్గరకు వచ్చేస్తే ఎర్త్ ఒక పొజిషన్కి రావచ్చు, మూన్ ఇంకో డిఫరెంట్ పొజిషన్ దగ్గర ఉండొచ్చు మనకి. ఓకే ఓకే, ఇలా మనకి కన్సిడర్ చేసుకున్నాం అనుకో మనకి. ఓకే, ఇప్పుడు ఎర్త్ రొటేట్ అవుతుందా, మూన్ రొటేట్ అవుతుందా? ఒక బాడీ ఉన్నప్పుడు ఎర్త్ రొటేట్ అవుతుంది. ఎర్త్ ఒకటే ఉన్నప్పుడు ఎర్త్ రొటేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. మూన్ ఒకటే ఉందనుకో, మూన్ సన్ చుట్టూ రొటేట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎర్త్ మూన్ 2 బాడీస్ ఉన్నాయి కదా, ఏది రొటేట్ అవుతుంది? ఎర్త్ అంటే ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతుందని చెప్తాను. ఓకే, ఎర్త్ మూన్ ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఈ పొజిషన్ దగ్గర ఉంటుంది. ఓకే, ఈయన ఎక్కడ డ్రా చేశాను? మనకి ఎర్త్కి చాలా దగ్గరగా డ్రా చేశాను. ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎర్త్కి చాలా దగ్గరగా డ్రా చేశాను. ఎందుకంటే మనకి ఎర్త్ మాస్ ఎక్కువ కదా, ఎర్త్ మాస్ ఎక్కువ కాబట్టి ఎర్త్కి దగ్గరగా సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఎర్త్తో కంపేర్ చేస్తే మూన్ మాస్ చాలా తక్కువ. ఓకే, కాబట్టి ఎర్త్కి దగ్గరగా సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నారు? ఎర్త్ మూన్ కాదు, ఎర్త్ కాదు, మూన్ కాదు, ఎర్త్ మూన్ ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఉందా, అది సర్క్యులర్ పాత్లో ఏదో రొటేట్ అవుతుంది. అది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది. ఎర్త్ మూన్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఉంది కదా, అది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఓకే, నేను ఇక్కడ డ్రా చేస్తున్నప్పుడు ఎర్త్ బ్లూ మార్కర్తో డ్రా చేస్తున్నా, మూన్ బ్లాక్ మార్కర్తో డ్రా చేస్తున్నా. ఎర్త్ ఇది ఎర్త్ మూన్ సెంటర్ ఆఫ్ మాస్, ఎర్త్ మూన్ సెంటర్ ఆఫ్ మాస్, ఎర్త్ మూన్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది, ఎర్త్కి మూన్కి సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ ఎర్త్కి మూన్కి సెంటర్ ఆఫ్ మాస్, ఎర్త్కి మూన్కి సెంటర్ ఆఫ్ మాస్. ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఆ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది. ఎర్త్ ఈ సర్క్యులర్ మోషన్లో లేదు, ఆ సర్క్యులర్ పాత్లో ఎర్త్ లేదు. ఏ ఇన్స్టెంట్ దగ్గర కూడా ఎర్త్ సర్క్యులర్ మోషన్లో లేదు. మూన్ కూడా ఏ ఇన్స్టెంట్ దగ్గర కూడా సర్క్యులర్ మోషన్లో లేదు. ఓకే, అలా వాటి సెంటర్ ఆఫ్ మాస్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఎర్త్ మూన్ ఇలా రొటేట్ అవుతున్నాయి. ఓకే, ఎర్త్ మూన్ ఇలా రొటేట్ అవుతున్నాయి, అవి సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి. ఓకే, ఎర్త్ ఇలా రొటేట్ అవుతుంది మనకి, ఎర్త్ ఇలా రొటేట్ అవుతుంది, మూన్ కూడా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, వాటి సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం ఇలా సర్క్యులర్ పాత్లో అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. అది డిఫైన్ చేయొచ్చు. అంటే మనకు అర్థమైంది కదా, ఒక బాడీ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎర్త్ ఒక్కటే ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇంపార్టెంట్ కాదు. మల్టిపుల్ బాడీస్ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మనకి ఎర్త్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుందా, మూన్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుందా? ఎర్త్ మూన్ ఈ రెండు కంబైన్ అయ్యి ఉన్న సిస్టమ్ సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది.
ఓకే, రెండు కలిసి రివాల్వ్ అవుతాయి, ఒకటే రివాల్వ్ అవ్వదు, రెండు కలిసి సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి అన్నమాట మనకి. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తామంటే వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఉంది కదా, అది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుందని చెప్తాం అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకే, అది కూడా నోట్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తాం. థర్డ్ క్వశ్చన్ అది రాసుకుంటే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ అక్కడ నోట్ డౌన్ చేసుకుంటాం.